ఈరోజు మనం కనగాల మండలం పొన్గోడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ స్థానిక సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా దొంతరబోయిన లతా శివకుమార్ గారు ఉన్నారు. వారి ప్రచారం ఏ విధంగా సాగుతుంది, గ్రామంలోని ప్రజలు వారిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది వారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం పార్టీ పెద్దల సహకారంతో యువకులు, నాయకులు, మహిళలు ప్రతి ఒక్కరూ మాకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు గెలిచినా వచ్చి మనం గెలిపే ముఖ్యంగా ప్రచారం మాకు కొనసాగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మా ప్రభుత్వం వచ్చిన కాంచి 56 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయించి వారు కట్టుకుర్రు. నా పనులు నడుస్తూనే ఉన్నాయి. స్లాబ్లైనా బిల్లు గిట్ట వస్తూనే ఉన్నాయి. 152 రేషన్ కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం వస్తుంది. కరెంటు, ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి ఒక్కటి మా ప్రభుత్వం చేసిన పనుల గురించి మాకు ప్రచారంలో మంచి ప్రజలు సానుకూలంగా ఇంగురం గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు మా పొనుగోడు గ్రామానికి 9 కోట్ల రూపాయలతో లిఫ్ట్ను శాంక్షన్ చేయడం జరిగింది. కురంపల్లి నుండి ఉడతలపల్లి వరకు బీటీ రోడ్డు 6 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం, పని ప్రారంభించడం జరిగింది. కోమరెడ్డి వెంకరెడ్డి పొనుగోడు గ్రామం అంటే చాలా మక్కువ. ఇక్కడ పొనుగోడు బస్టాండ్ నుండి ఎస్సీ కాలనీ వరకు 46 లక్షల రూపాయలతో డ్రైనేజీస్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా మా గ్రామ పెద్దలు అందరూ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే మేము ఇంకా గ్రామంలోని ప్రతి సమస్యని పరిష్కరిస్తామని, ఏ సమస్య ఉన్న విద్య, వైద్యం, మంచినీరు, ప్రతి ఒక్క సమస్యను కోమరెడ్డి వెంకరెడ్డి సహకారంతో మేము ఊరిని డెవలప్ చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మీరు ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తుంటారు. అంటే ఇప్పుడు ప్రధాన సమస్యలు కూడా వివరిస్తున్నారు. అంటే గ్రామంలోని సమస్యలు మీరు గెలిచాక వాటిని ఎట్లా, ఏ విధంగా? ప్రచారంలో మేము ఇంటింటికి పోయినప్పుడు ప్రజలు ఇప్పుడు సీసీ రోడ్ల సమస్యను కానీ, వీధి లైట్ల సమస్యను కానీ కొన్ని తెలియజేస్తున్నారు. మేము దాన్ని నోట్ చేసుకుంటున్నాం. రేపు మమ్మల్ని 11వ తారీఖు ఎలక్షన్లో గెలవగానే మేము ప్రతి సమస్యని, సీసీ రోడ్ ఏడేయాలి, లైట్ ఏడేయాలి, స్తంభాలు వేయాలి, ఎవరికి సమస్య ఉందనేది ప్రతి ఒక్కరిది మా మధ్యలో ఉంచుకుంటున్నాం. మేము గెలవగానే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తాం. ముఖ్యంగా యువకులకు సంబంధించి మా గ్రామంలో యువకులు దాదాపు 200-300 మంది ఉర్రు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు గిట్ట హైదరాబాద్ కు వెళ్లి ఆటో దోలడం జరిగింది. మా మంత్రి గారితో ఈ విషయాన్ని తెలియజేసి ఈ కనగల్ మండలంలో కానీ ఎక్కడ ఏదో ఒక ఊర్లో అది యువకులకు సంబంధించి ఏదో ఒకటి కంపెనీ ఏర్పాటు చేసి ఆ యువకులకు వాళ్ళ ఉపాధి కల్పించమని కోరుతాం. సార్ గారు కోరిచి ఈ పని పూర్తి చేస్తాం. గ్రామంలో ముఖ్యంగా ఇప్పుడు బడులు కానీ గ్రంథాలయాలు అలాంటివి ఉన్నాయా? గ్రామంలో బడి ఉంది. ఇప్పుడు దానికి బడికి సంబంధించి ప్రహరీ గోడ గిట్ట లేదు. ఇంకా బడికి సంబంధించి కొన్ని ఉన్న బెంచెస్ కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని గిట్ట పరిష్కరిస్తాం. ఇదే కాకుండా ఇంకా ముఖ్యంగా గ్రంథాలయాలు అలాంటివి ఏర్పాటు చేసి ఇదే కాకుండా యువకులకు గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం. వారికి ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ గురించి కొన్ని శిక్షణ సంస్థలకు పంపించి వారిని ఏదో ఒక మా మంత్రి గారికి తెలియజేసి ఏదో ఒక కంపెనీలో, ప్రైవేట్ జాబ్ లో పెడతానికి ఈ పని చేస్తాం. అంటే ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ అంటే చాలా మంది పోటీ చేస్తుంటారు. ఆమె లతా శివకుమార్ గారికి ఓటు వేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు? అంటే మీకు ఓటు వేయాలన్నా మాకు ఓటు వేయడానికి కారణం మా పార్టీ పెద్దల సహకారం మంచిగా ఉంది. యువకులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు సానుకూలంగా పనిచేస్తున్నారు. మాకు పొనుగోడు గ్రామానికి మాకు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. కాబట్టి 2 సంవత్సరాల నుంచి మా శాంక్షన్ చేసిన పనులు ఇంకా ముందు పోయి ఇంకా గ్రామాన్ని డెవలప్ చేస్తామనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఏ గుర్తు కేటాయించారు? మాకు ఉంగరం గుర్తు. గ్రామ ప్రజల పెద్దలకి, మహిళలకి, యువకులకి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు 11వ తారీఖు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో మా అభ్యర్థి దొంతరబోయిన లతా శివకుమార్ గారి ఉంగరం గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ప్రచారం అంటే ప్రజలు ఎట్లా ఉంది స్పందన? ముఖ్యంగా మహిళల నుంచి నాకు చాలా మంచి స్పందన లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కగా, చెల్లగా, పెద్దమ్మగా, చిన్నమ్మగా అందరూ ఆశీర్వదించి అమ్మ నీకేం భయం లేదు, ఉంగరం గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలుస్తారు, మీ నుంచి ఏదైనా అభివృద్ధి పథకాలు ఏవైనా సరే మేము చేయించుకుంటానికి వచ్చి నీ దగ్గర అడిగి మిమ్మల్ని వచ్చి అడిగి చేయించుకుంటామని ప్రజలు కూడా, మహిళలు భారీ ఎత్తున మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ మాకు రేషన్ కార్డులు ఎన్ని సంవత్సరాల నుంచి రాలేదు, ఇప్పుడు మాకు మంచిగా రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయి అని ప్రతి ఒక్క మహిళ గర్వంగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం జరుగుతుంది.
అందరికీ పొనుగోడు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహిళలకి, పెద్దలకి, చిన్నలకి అందరికి ఉంగరం గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని దొంతరబోయిన లతా శివకుమార్ గారు తెలియజేస్తున్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం ఉందని, వారి సహాయ సహకారాలతో మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ప్రయాణింపజేస్తామని లతా శివకుమార్ గారు తెలియజేశారు.